రోజుల క్రితం తిరుమలలో నమాజ్ చేస్తూ పట్టుబడ్డ అబూ హమీజ్ను మత ప్రబోధకుడుగా గుర్తించారు తిరుమల పోలీసులు. కలకత్తాకు చెందిన అబూ హమీజ్ బంగ్లాదేశ్లో మత బోధనలో శిక్షణ పొంది బెంగాల్లో మత బోధన చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అబూ హమీజ్ దేశవ్యాప్తంగా మత బోధనలు చేసుకుంటూ ఒడిశా మీదుగా తిరుపతికి వచ్చాడు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే ఛాన్స్ కూడా ఉందని, వారం రోజుల పాటు హమీజ్ను కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరారు పోలీసులు. అనే ఒక వ్యక్తి వచ్చి మన వైకుంఠం వన్ దగ్గర నమాజ్ చేస్తున్నటువంటి సమయంలో అలా చేయకూడదని నివారించి, ఇది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం. ఈ తిరుమలలో వచ్చేసి అన్ని మతం సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ జరగకూడదు, అదర్ వర్షిప్స్ జరగకూడదని చెప్పేసి ఉంది. కాబట్టి ఆ పరిణామంలో చట్టపరమైన చర్య తీసుకుంటూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ పంపడం జరిగింది. అబూ హంజా అనేది తిరుమలలో అన్యమత ప్రచారం